హల్లెలూయా. దప్పిగొను వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దప్పిగొనుట అంటే దాహము తీరని, తృప్తి లేని స్థితి అని తెలియజేస్తూ, మరి నీవు చేస్తున్న ఉద్యోగంలోను, వ్యాపారంలోను, నీవు చేస్తున్న సమస్తములోను దాహము తీరని, సంతృప్తి లేని స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సర్వ మానవాళి తీరని దాహముతో ఉంటూ ఉండగా, మరి జీవజల ప్రదాతగా దేవాది దేవుడు దిగి వచ్చి మరి ఆశపడు ప్రతి ఒక్కరికి జీవజలములను ఉచితముగా అనుగ్రహించును అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యొక్క సత్యమును, దేవుని సత్య సువార్తను వింటున్న నీవు మరి నీ దాహమును తీర్చగలిగిన, జీవజలములు ఉచితముగా ఇవ్వగలిగిన దేవాది దేవుణ్ణి నీవు విశ్వసించి కనికరించబడి దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.